ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నాయకులు పోతిన మహేష్ అన్నారు. కూటమి పాలనలో హిందూ ఆలయాలకు గ్రహణం పట్టిందని మండిపడ్డారు. 2 ఏళ్లలో ఎన్నో అపచారాలు జరిగాయని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఆలయ భూములు కొట్టేయాలని చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 లక్షల ఎకరాలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రామనారాయణ రెడ్డి గారు షిరిడి సాయిబాబాని భగవంతుడు కాదని, మరి సాయిబాబా ఆలయాల్లో మందిరాల్లో హిందూ ఆచారాల ప్రకారం పూజలు జరగవని మీరు మాట్లాడారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమనుందా? కోట్లాది మంది భక్తులు నమ్మి కొలిచే సాయిబాబా మీద కూడా, భగవంతుడు సాయిబాబా మీద కూడా అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయికి మీరు పోయారంటే మీకు అధికారం ఏ స్థాయిలో తలకెక్కిందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మీరు ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి, వెళ్తే అక్కడ హిందూ ఆచారాల ప్రకారమే హారతిస్తారు, తీర్థ ప్రసాదాలు ఇస్తారు, చటారి పెడతారు, హోమగుండ ఉంటుంది, కొబ్బరికాయ వేస్తారు. ఇవన్నీ ఏ ఆచారం? రామనారాయణ రెడ్డి గారికి సమాధానం చెప్పారు. అధికారం ఉందని భగవంతుడిని కూడా తగ్గించేలా మీరు సాయిబాబా మీద మాట్లాడారంటే మీరు ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు అనుభవిస్తారు. కూటమి ప్రభుత్వం దేవుడి చేత